తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చాలమ్మా. భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం నీకు? ప్రార్థన ఒక్కటే చాలదు కొడుకు, భయము భక్తి రెండు కావాలి. భయము భక్తి రెండు అవసరం. ఇంతకు భయభక్తులు అనే రెండు వేరు పదాలు కదా, వాటిని జంట పదాలు ఒకే పదంగా మార్చినట్టు కనిపిస్తుందని ఉదయకాలం కూడా విన్నాం. వాస్తవానికి మనకు భక్తి కూడా తక్కువే. మన భక్తి కేవలం క్షమిస్తే ఆచారయుక్తమైన భక్తి. పాడతాం, ప్రార్థన చేస్తాం, దేవునికి ఇస్తాం, మందిరానికి వెడతాం, ఇవన్నీ భక్తి అనుకుంటున్నాం. ఇవి భక్తి కాదు, ఇవి క్రైస్తవ పద్ధతులు ఇవంతే. కానీ భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని సేవిస్తున్నావో వారిలాగా బ్రతికే ప్రయత్నం భక్తి. దట్ ఈస్ కాల్డ్ గాడ్లీనెస్. అమ్మా, ప్రభు ఎలా బతుకుతాడు నువ్వు అలా బతకాలి. ప్రభు ఎలా మాట్లాడతాడో నువ్వు అలా మాట్లాడాలి. ప్రభు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో నువ్వు అలా ఉండాలి. ప్రభులాగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. అది భక్తి అంటే. ఆయన నీతి ఎరిగినవాడు, ఆయన కృపను చూసినవాడు, ఆయన సామీప్యాన్ని చూసినవాడు ఇలాంటి వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉంటే భయం అనేది ఆయన కలుగు చేస్తాడు అంతరంగంలో. ఆ భయం అద్భుతం. దేవుని యందలి భయం ఉందే, అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. సహవాసంలో దేవుని భయం నేర్చుకోవచ్చు. కానీ మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే, పిల్లల దగ్గర సంఘ పెద్దల యొక్క చెడు మాట్లాడతాం, పిల్లల వద్ద సేవకుల గురించి చెడు మాట్లాడతాం, పిల్లల వద్ద సంఘ వ్యవహారాల గురించి చెడుగా మాట్లాడతాం. ఆ పిల్లలు భయాన్ని నేర్చుకోకుండా చేసేది మనమే. సహవాసాన్ని గురించి ఎప్పుడూ నెగిటివ్గా ఒక్క మాట కూడా మాట్లాడకండి. పెద్దల్ని గురించి కానీ, సువార్థికుల గురించి కానీ, పరిచారకుల గురించి కానీ, సేవకుని గురించి కానీ పిల్లల వద్ద ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడొద్దు.